మనం చదివిన ఈ భాగం ఆదికాండము 35వ అధ్యాయం మొదటి వచనం నుండి ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. మొదటి వచనంలో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, ఇక్కడ దేవుడు బలిపీఠము కట్టమని యాకోబుతో చెప్పడం మీరు చూస్తారు. అయితే మీరు గమనించండి, 33వ అధ్యాయంలో ఒక బలిపీఠాన్ని యాకోబు కట్టినట్లుగా మీరు చూస్తారు. సుక్కోతు దగ్గర ఆయన ఏం కట్టాడు? ఓ బలిపీఠాన్ని కట్టాడు. కాబట్టి ఇక్కడ ఆ బలిపీఠానికి ఒక పేరు కూడా ఆయన పెట్టడం చూస్తాం. ఇక్కడ 20వ వచనంలో 33వ అధ్యాయంలో అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహి ఇశ్రాయేలు అనే పేరు పెట్టెను అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ బలిపీఠం కట్టాడు కదా. అయితే ఈ బలిపీఠం యాకోబు ఇష్టపూర్వకంగా కట్టిన బలిపీఠం. యాకోబు తన యొక్క స్వంత ఆలోచనతో కట్టిన ఈ బలిపీఠాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ జరిగిన సందర్భం మీకు అందరికీ తెలుసు. 32వ అధ్యాయంలో ఎబ్బోకు దగ్గర యాకోబు పెనుగులాడడం మీరు చూశారు. గత ఆన్లైన్ ప్రేయర్లో చూసాం దీని గురించి. అయితే అక్కడ దేవుని చేత ఆశీర్వదించబడి ముందుకు వచ్చిన తర్వాత తన సహోదరుడైన అన్నయ్యని ఏసావుతో సమాధానపడి ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు ఆయన మీరు చూడాలి. ఆదికాండం 31వ అధ్యాయంలో మీరు ఈ మాట చూడొచ్చు. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. తర్వాత మళ్ళీ ఇంకో మాట చూస్తాం. 11వ వచనం, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా, చిత్తం ప్రభువా అని చెప్పేదని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైన గలవి, ఏలైనగా లాభం నీకు చేరున్నది. కింద 13వ వచనం చూద్దాం. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆయన? మళ్ళీ యూటర్న్ తీసుకొని తన దేశానికి ఏం చేయాలి? ఆ వ్యక్తి వెళ్ళాలి. కానీ తను చేసిన పొరపాటు ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి మీరు, ఈ 33వ అధ్యాయం తను వెళ్తూ ఉన్నప్పుడు తను చేసినటువంటి పొరపాటు ఏందో మనం ఇక్కడ చూస్తాం. 14వ వచనం నుండి చూద్దాము. నా ప్రభువు దయచేసి నా దాసునికి ముందుగా వెళ్ళవలెను, నేను నా ప్రభువునొద్దకు సేరునకు వచ్చు వరకు నా ముందున్న మందలు నడవగలిగిన కొలది, పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదని ఏసావుతో చెప్పాడు. ఈ మాట ఎవరు? యాకోబు ఈ మాట చెప్పాడు. అప్పుడు ఏసావు అంటాడు, నీకు ఇష్టమైన నేను నా ఇద్దరిని జనులందరిలో కొందరిని ఎద్ద విడిచిపెట్టేదని చెప్పగా అతడు, అది ఎలా? నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిమ్మన్నాడు. ఆ తర్వాత ఆ దినమున ఏసావు తన త్రోవన సేరుకు తిరిగి పోయాడు. ఇక్కడ 17వ వచనం చూద్దాం ఇప్పుడు. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోత్ అను పేరు పెట్టింది. సుక్కోత్ అంటే అర్థం ఏంటి? పాకలు అని అర్థం. ఇప్పుడు ప్రయాణం చేసేవాడికి ఇల్లు కట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇల్లు కడుతున్నాడు ఆయన? తను జర్నీలో ఉన్నాడు. దేవుడు చెప్పిన స్థలానికి తను ఏం చేయాలి? తను వెళ్ళే ప్రయత్నంలో ఉండగా మధ్యలో ఆగాల్సిన అవసరం ఏంటి? అక్కడ పాకాలు వేయాల్సిన అవసరం ఏంటి? తన ఇల్లు కట్టాల్సిన అవసరం ఏంటి? తాను ఆడ ఆగకూడదు. తాను వెళ్ళవలసిన వాడు.
మీరు కనుక కిందకు వచ్చి చూస్తే ఆయన ఇక్కడ చూడండి 18వ వచనం, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు మందిర తన గుడారమును వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగము షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు ఏం చేశాడు, ఆయన కొన్నాడు. మధ్యలో స్థలాలు కొంటున్నాడు. ఆయన మధ్యలో ఏం కొంటున్నాడు, స్థలాలు కొంటున్నాడు. ఇంకొక మాట కనుక మనం చూస్తే అది బాగుంటుంది అనుకున్నట్టున్నాడు, అది మంచి ప్లేస్ అనుకుంటున్నట్టున్నాడు. ఆ స్థలాన్ని తీసుకున్నాడు. తన మందలను అక్కడ పెట్టుకోవచ్చు, తను అక్కడ ఉండొచ్చు, తన ఇష్టపూర్వకంగా తను అక్కడ ఉండొచ్చు అనుకుంటున్నాడు. తన గురిని మర్చిపోయినటువంటి యాకోబుని చూస్తాం ఇక్కడ. తన గురిని ఏం చేశాడండి, ఆయన మర్చిపోయాడు. మనం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తాడు చూసారా, నేను గురి యొద్దకు ఏం చేస్తున్నాను, కానీ ఈయన గురిని మర్చాడు. నీకు ముందు ఎబ్బోకరేవు దగ్గర ఎంత శ్రమ ఎదురైంది, దేవుడు ఎంతగా నిన్ను కాపాడాడు, ఆయన నీతో చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, ఇందాకే కదా అది జరిగింది ఎబ్బోకరేవు దగ్గర. ఏశావు అప్పుడే కదా సమాధాన పడితే మనుషుడు ఎంత చెంచులుడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. విశ్వాసంగా మనం ఎంత చంచలత్వం కలిగినటువంటి వ్యక్తులమో, మన కంటికి కనిపిస్తే చాలు, ఇది బాగుంది అనుకుంటే చాలు, అక్కడ మనం స్టాగ్నెస్ అయిపోవడం ఇక్కడ మనం చూస్తాం. చాలా త్వరితగతిన తప్పిపోయేటువంటి వ్యక్తులంగా మనం ఉంటాం. ఇక్కడ ఈ సంగతి మనకు రుజువు అవుతుంది. కాబట్టి యాకోబు లాంటి గొప్ప వ్యక్తి, ప్రత్యక్షత కలిగిన వ్యక్తి, దేవుని యొక్క స్వరాన్ని వింటున్న వ్యక్తి తప్పిపోతే నీ సంగతి నా సంగతి ఏంటి, ఇక్కడ మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు కనుక చూస్తారు, ఇక్కడ ఆయన పాకాలు వేయించుకున్న తర్వాత అన్ని కట్టిన తర్వాత నాకేసుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది, నా దేవుడికి కూడా ఏదో ఒకటి కట్టాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కూడా నేనేం చేయాలి, తృప్తిపరచాలి కదా. ఇప్పుడు దేవుడికి కూడా నేనేదో కడదాం. అందుకనే దేవునికి ఏం చేయాలనుకున్నాడు ఆయన, ఒక బలిపీఠాన్ని ఏం చేయాలనుకున్నాడు, ఆయన కట్టాలనుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా కట్టాలనుకోవట్లేదు, తన ఇష్టమైనట్టుగా కట్టాలనుకుంటున్నాడు. చాలామంది ఆడకపోవడం నాకు కష్టం, ఏడకపోవడం నాకు కష్టం, ఏడుంటే సరిపోద్ది, ఆ దూరం మేమే వెళ్తాం, ఇది ఎట్లా వెళ్తామని మనం అనుకుంటుంటాం. ఇప్పుడు యాకోబు కూడా దేవుడు చెప్పిన స్థలం కాదే సుక్కోతు, ఇక్కడ ఎలాగ నువ్వు నిలిచిపోయావు. అయితే ఇప్పుడు ఆయన పాకాలు వేసిన తరుణంలో దేవుణ్ణి కూడా మనలాగా మనుషుల్లాగా మెజమరైజ్ చేద్దాం అనుకున్నాడే, ఒక బలిపీఠం కట్టాడు ఆయన. దానికి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు మీరు చూశారు, పుట్టినోట్లో 2 అని ఎంకివేసి ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. దీన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అనే బలిపీఠాన్ని, ఎలోహి ఇశ్రాయేల్ అనే దాన్ని దేవుడు ఏం చేయలేదంటే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని మీరు ఒకవేళ అనొచ్చు. అయితే నేను దాని గురించి కొంచెం వివరణకు ముందుకెళ్ళాలంటే మళ్ళీ 35వ అధ్యాయానికి రావాలి. ఇప్పుడు 35వ అధ్యాయానికి వచ్చి చూద్దాం. అక్కడ ఏమనుంది, మొదటి వచనంలో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు అన్నాడు. ఏమన్నాడు ఆయన, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలి, నివసించాలి అని దేవుడు చెప్పాడు. అక్కడ చెప్తూ ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనబడి దేవునికి అక్కడ బలిపీఠము కట్టు. ఇందాక సుక్కోతులో కట్టమన్నాడా? దేవుని బలిపీఠం ఎక్కడ కట్టాలంటే దేవుడు చెప్పిన చోటే కట్టాలి, దేవుడు చెప్పినటువంటి రీతినే కట్టాలి. చాలాసార్లు బలిపీఠము మన యొక్క హృదయాన్ని మనకు జ్ఞాపకం చేస్తే, అయితే ఇక్కడ బలిపీఠము దేవునికి ఎట్లా కట్టమన్నాడు, ఎక్కడ కట్టమన్నాడు, అక్కడే మనం ఏం చేయాలి, కట్టాలి. ఆలోచన చేద్దాం ఈ విషయాన్ని. ఇక్కడ దేవుడు బేతేల్లో కట్టమంటే ఈయన సుక్కోతులో కడుతున్నాడు ఏంటి? ఇక్కడ ఏం జరిగిందంటే చెప్పిన చోట బలిపీఠాన్ని కట్టకపోతే నష్టం ఉంది. ఏంటి ఆ నష్టం? 34వ అధ్యాయంలో మీరు చూస్తారు అక్కడ కలిగిన నష్టం ఏంటి అనేది. లేయా యాకోబును కని కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశం నేలైన హివీడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను ఏం చేశాడంటే ఆయన అవమానపరిచాడు. నువ్వు ఉండాల్సిన స్థలంలో ఉంటే ఇది జరిగి ఉండేది కాదే. నువ్వు పోతున్న జర్నీని ఏం చేసావు, నువ్వు అక్కడ ఆగావు. ఆగితే నీకేం ఎదురైంది చెప్పు? నీకు నష్టం ఎదురైంది. ప్రియులారా గమనించండి,
దేవుడు చెప్పిన చోటు ఉండి దేవుడు చెప్పినట్టు చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఆయన ఏ ప్లేస్ని చూజ్ చేశాడో ఆ ప్లేస్ని మనం ఎన్నుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. సాతాను అభ్యంతరాలను చాలా కలిగిస్తాడు. ఇది బాగోదు, ఇది ఉండడానికి అనువు కాదు, ఇది అది ఎన్నో నీకు రీజన్స్ చూపిస్తాడు. కానీ దేవుడు చెప్పిన చోటే నువ్వేం చేయాలి? ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట తీసుకోవాలి, దేవుడు చెప్పిన చోటే ఉండాలి. నేను ఇక్కడ ఈ మాటని ఎట్లా జ్ఞాపకం చేద్దాం అనుకున్నానంటే, ఆది కాండంలో మీరు కనుక చూస్తే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైతూ 12వ అధ్యాయంలో చెప్తాడు, నేను చూపించే దేశాన్ని నువ్వేం చేయాలి? వెళ్ళు. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్పాడు. అయితే ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు? 12వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, 9-10 వచనాలు, 9-10 వచనాలు. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. మీకు అర్థమవుతుందా? తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఐగుప్తు దేశంకి వెళ్ళాడు. ఇక్కడ మనం కనుక చూస్తే తర్వాత మీరు కిందకు చూస్తారు 11వ వచనంలో, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, మరి నువ్వేం చేయాలి నాకు? ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్తే నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వల్ల నాకు మేలు కలగడానికి, నిన్ను బట్టి నేను బ్రతకడానికి నీవు నాకు సహోదరి అని దయచేసి చెప్పు. ఏమని చెప్పాలి? ఆయన ఊహించినట్టే జరిగిందా లేదా? కిందకి గనక మీరు గనక వస్తే అక్కడ చూస్తారు 14వ వచనంలో, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను ఏం చేశారు? పొగిడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి ఏం చేయబడింది? ఆమె నిన్ను దేవుడు అక్కడ ఆగమని అటు బొమ్మని ఏం చేయలేదే, చెప్పలేదే, నువ్వెందుకు వెళ్ళేవట్టు? ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ. అయితే తర్వాత ఏం జరిగింది? 17వ వచనంలో మనం కొన్ని మాటలు చూడొచ్చు. 16-17 వచనాల్లో, అతడు ఆమెను బట్టి అబ్రాముకు మేలు చేశాను, అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము భార్యైన శారాయిని బట్టి ఫరో అతని ఇంటి వారందరినీ మహావేదనల చేత ఏం చేశాడు? ఆయన బాధించాడు. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసింది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పిదివి? కాబట్టి నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతను కలిగిన సమస్తాన్ని అక్కడి నుంచి ఏం చేశారు? పంపేస్తే ఆ తర్వాత ఆయన మరింకొక చోటకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన గుడారం వేశాడు. ముందు 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టింది మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఐగుప్తులో ఏమైనా బలిపీఠాన్ని ఆయన కట్టగలిగాడా? చెప్పాలి. ఆయన బలిపీఠం కట్టాడా? 13వ అధ్యాయం చివరి వచనంలో మళ్ళీ సింధూర వృక్షం దగ్గర ఆయన ఏం కడుతున్నాడు? మళ్ళీ బలిపీఠాన్ని కట్టడాన్ని మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో బలిపీఠాన్ని కట్టలేకపోయాడు ఆయన. నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు చెప్పిన చోటు ఉంటేనే ఆరాధన చేయగలవు, దేవుడు చెప్పినట్టు వింటేనే ప్రార్థన నడుస్తుంది, దేవుడు చెప్పిన చోట ఉండమన్న చోట ఉంటేనే నీ ఆత్మీయ జీవితం క్షేమం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం మీరు ఒకసారి రండి. అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ వచనం, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. నీవు చూచిన ప్రతి స్థలమున దహన బలులు అర్పింపకూడదు సుమా. నువ్వు చూసిన స్థలాలన్నింటిలో అర్పిస్తే అట్ట నేను చెప్పించాడు అర్పించాలి. నేను చెప్పించాడు అర్పిస్తే నాకు అర్పించినట్టు. నీకు తోచించాడు అర్పిస్తే నీ బలి అక్కడ అర్పించబడింది, నాకు కాదు ఇంక దేనికో. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏంటి? అక్కడ అంటాడు, నువ్వు చూసిన ప్రతి స్థలం నీ దాన బలులను ఏం చేయొద్దు. 14 కూడా చదువుమా. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలమునే నీ దహన బలులను అర్పించి
నేను నీకు ఆజ్ఞాపించుచున్న సమస్తం అక్కడనే జరిగించవలెను. ఏమన్నాడు ఆయన? ఏర్పరచుకొను స్థలముననే. కన్ఫర్మేషన్. దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు, ఇక్కడే చేయమన్నాడు అనే నిశ్చేత మనిషికి ఎంతైనా అవసరం. ఇక్కడ దేవుడు అన్నాడు, నేను ఏర్పరచుకున్న స్థలంలో నేను దహన బలి ఆజ్ఞ అర్పించాలని నేను నీకేం చేస్తున్నాను? బతిమిలాడుతున్నాను అనలే, ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నేను నీకేం చేస్తున్నాను? ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞను తప్పితే శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ఆజ్ఞాతిక్రమం ఏంటి చెప్పండి? శిక్ష కాదా? పాపం అయిందా లేదా? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్లా కనుక చెప్పినట్టు చేస్తే నువ్వు ఏం పొందుతావు అంటే సంతోషం. ఏమొచ్చింది చూడండి, ఇక్కడ మీరు ఆ మాట కూడా చూడొచ్చు. 12వ అధ్యాయంలో 12వ వచనం చివరిలో ఏమనుంటుంది? మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరేం చేయాలి? సంతోషించాలి. మీరు ఇలానే కిందికి చదువుకుంటూ వస్తే ఇక్కడ ఒక మాట కూడా మీరు చూస్తారు. 18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంటి నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయ ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. ఇక్కడ ప్రికాషన్ ఇంకోటి కూడా ఉంది, మీరు కనుక గమనించాలి. ఇది ఇంకోటి ఏంటో ప్రికాషన్ తెలుసా? దేవుడు చెప్పిన చోటే కాదు, నీ ఫ్యామిలీ అక్కడే ఉండాలి. నీ ఫ్యామిలీ ఏడ ఉండాలి? నీ దాసుడు ఒక చాట, నువ్వు ఒక చాట, నీ దాసి ఒక చాట, నువ్వు ఒక చాట, నీ పిల్లలు ఒక చాట, నువ్వు ఒక చాట కాదు. నేను చెప్పిన చోటే నీ కుటుంబం ఉండాలి. ఇది ప్రికాషన్. నువ్వు బలిపీఠం కట్టడానికి, నేను యాక్సెప్ట్ చేయడానికి, నేను చెప్పిన చోట కుటుంబంతో నువ్వేం చేయాలి? అర్పించాలి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ వాళ్ళు రక్షణ లేని వాళ్ళు అయితే నేనేం చెప్పలేను దాని గురించి. వాళ్ళు నీతో రాకపోతే దాని గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. కానీ నీ కుటుంబం అంతా దేవుడిని ఎరిగితే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే, దేవుడిని అంగీకరించిన వాళ్ళైతే, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు చూడండి. అక్కడ ఏమనుంది? 18వ వచనం, నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు చేయ ప్రయత్నం అన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని. అప్పుడే సంతోషం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్పాలి. అప్పుడే సంతోషం ఉంటుంది. ఎవరి సంతోషం ఇది? నువ్వు తెచ్చుకుంది, నువ్వు కొనుక్కుంది, నువ్వు తెచ్చుకుంది కాదు. ఇది దేవుడిచ్చిన సంతోషం. ఇది ఉందా నీ జీవితంలో సంతోషం? నీ జీవితంలో నెమ్మది ఉందా? అని దేవుడు చెప్పిన స్థలంలో నీవు ఉండాలి. దేవుడు చెప్పిన చోటే నువ్వు ఉండాలి. అప్పుడే నీ బలిపీఠం ఏం చేయబడుతుంది? అంగీకరించబడుతుంది. నీ ఆరాధన, నీ ప్రార్థన దేవుడు అప్పుడే అంగీకరిస్తాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తాం, సంతోషం అనే మాట చూస్తాం. ఏముందంటే వాళ్ళ జీవితంలో సంతోషం అనే పదాన్ని మీరు గుర్తిస్తారు ఇక్కడ. తర్వాత నేను ఇంకొక మాట కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితంలో అవయవాలను నిర్మించాడంట దేవుడు. ఏమి నిర్మించాడు? దానికి సౌందర్యం అని పేరు పెట్టాడు. ఏముంది దానికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన సంఘాన్ని ఒక వృక్షంతో పోలుస్తాడు, ఒక శరీరంతో పోలుస్తాడు, ఒక ఆలయంతో పోలుస్తాడు. 3 రకాలుగా పోల్చాడు దేవుని యొక్క సంఘాన్ని. అయితే ఇక్కడ మీరు చూస్తారు, 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం చదివిన తర్వాత 18వ వచనం కూడా చదవాలి. చదవండి ఇప్పుడు. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నాయో అలాగే క్రీస్తు ఉన్నాడు. మీరు కిందకు వచ్చిన తర్వాత ఈ 18వ వచనంలో మీరు ఒక మాట చూస్తారు. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ఏముంచాడు చెప్పాలి? కళ్ళు ఇక్కడే ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఇక్కడికి ఎత్తితే నెత్తికి భయం వస్తుంది, దెయ్య పుట్టకంటారు దాన్ని. ఏడ పెడితేనే అట్టుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి.
చేతులు ఇక్కడ ఉంటేనే బాగున్నాయి, కాళ్ళు వచ్చి పైన ఉంటే ఎట్లుంటుంది? అంటే దేవుడు ఒక మనిషిని స్ట్రక్చర్ చేసేటప్పుడు దాని స్థానంలో దాని అవయవం ఉండడం వల్ల ఆ శరీరానికి ఏమొచ్చింది? సౌందర్యం. ఏమొచ్చింది చెప్పాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, 23 చదువు, 23 నుంచి చదువు. ఆ అవయవములకు ఏటికి ఘనత లేదని తలుస్తున్నామో వాడిని ఎక్కువ ఘనపరుస్తున్నాం. చదుమా. సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువ సౌందర్యము కలుగును. ఏం కలుగుతుంది మన అవయవాలకి? ఏం చెప్పాలి? సౌందర్యం ఉందంట. ఏముంది? సౌందర్యం. ఎక్కడ మనం ఉండాలో అక్కడ ఉంటే ఏముంటుంది? సౌందర్యం. ఘనత ఉంది. ఏముంది అక్కడ? ఘనత ఉంది, అక్కడ సౌందర్యం ఉంది. 24, 25 వచనాల్లో సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును ఏం చేశాడు? ఆయన అమర్చాడు. చెయ్యి నేను ఎక్కడున్నానో కింద ఉంటాను అంటే కుదరదు. కళ్ళు నేను ఎక్కడ కాదు వెనక కూడా కొన్ని చూస్తుండాలా, వెనకుంటానంటే కుదరదు. నువ్వు ఆడే ఉండాలి. నేనేం జ్ఞాపకం చేశానంటే సుందరం ఉంది అక్కడ. మీరు కనుక బాగా గమనించండి. ఉరియా, ఆయన పేరేంటి? ఉరియా. దావీదు ఒక ఉత్తరం రాసి ఉరియా చేతికే ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉంటే బెత్షెబా గర్భం వచ్చింది, మరి ఇప్పుడు నా వల్లని తెలుస్తుంది కదా, ఈయన ఉండకుండా తీసేస్తే ఆమెను భార్య చేసుకోవచ్చు ఇక. ఎందుకంటే ఆమెకు గర్భం వచ్చింది నా వల్ల అని తెలిస్తే ఇప్పుడు జనమందరూ ఏమనుకుంటారు? రెండోది, ఆమెను భార్యగా చేసుకోవడానికి సాధ్యమైతే ఆయన బ్రతికుంటే? లేదు. చేసిన తప్పు చేశాడు, ఆమెకు గర్భం వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం ఊహించాడంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఉరియాని చంపేయాలి. ఉరియాని ఏం చేయాలి? చంపేయాలి. ఆయనకి చెప్తూ ఒక ప్రికాషన్ చెప్పాడు. ఏమనంటే ధైర్యవంతులుండే స్థలంలో పెట్టి ఉన్నాయి. ఏమండాలి? ధైర్యవంతులుండే స్థలంలో పెట్టి కొట్టిపడేసేయండి. జరిగిందా లేదా? అది అంటే ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది అన్నమాట యుద్ధంలో. పిరికి వాళ్ళు ఒక చాట, ధైర్యవంతులు ఒక చాట. మరి ఎవరు ఉండాల్సిన స్థానం వాళ్ళకు ఉండేటట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఈయన తీసుకెళ్ళి తన స్థలం కాని దానిలో పెట్టారు. ముందే పెట్టుంటారు, తీసుకెళ్ళి ముందు పెట్టుంటారు. శత్రువు వచ్చాడు, కొట్టిపడేశాడు. యాడుంటావు ఆడుండు, ముందున్నావా కొడతాడు. నువ్వు ఉన్న స్థలంలో ఉంటే భద్రత ఉంది నీకు. లేదా నేను ఎక్కడో ఉండాలని ఆలోచించావా, మరణమే సంభవిస్తుంది. ఏం చేయలేడుగా ఉరియా. ఆడ పెడితే పెద్దవాళ్ళు చెప్పింది ఏం చేయాలి? నేను వినాలి. రాజు పెట్టాడు నన్ను అక్కడ, నేను వినాలి. శత్రువులు ఏం చేశారు? ఆయన్ని కొట్టిపడేశారు. ఉత్తరం తెచ్చి తర్వాత వర్తమానం పెడితే దావీదుకి అంటాడు ఆయన, చస్తుంటారు, పోతుంటారు, గెలుస్తుంటారు, ఇదంతా అనివార్యమైన కారణం. దాని గురించి మీరేం చేయకండి, చింతపడకండి. ఈజీగా ఒక మనిషిని ప్రాణాన్ని ఏం చేయగలిగాడు ఆయన? దేవుడు దాన్ని విచారించాడు. దేవుడు దాన్ని విచారించాడు. నీవు ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య చేసావు కదా, నీ ఇంటి వాడే నీ ఉపపత్తులను ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా శయనిస్తాడు, ఇది శిక్ష అన్నాడు. అంటే దేవుడు ఏమండి, నోరు లేదని, ఏం మాట్లాడలేడని ఉరియాని నమ్మకమైన వాడిని, మంచివాడిని నీ స్వార్థానికి బలి చేస్తే శిక్ష నీకు రాదా? దేవుడు ఊరకనే వదిలిపెడతాడా? ఏం మాట్లాడలా, నమ్మకమైన వాడు నోరు మూసుకు కూర్చున్నాడు, చెప్పినట్టు విన్నాడు. దేవుడు ఆ వ్యక్తి పక్షాన ఉండి దావీదుకి ఇక మొదలుకొని నీకేం కలుగుతాయి అన్నాడు? యుద్ధాలే. ఇక నీకు యుద్ధాలే పొమ్మన్నాడు దేవుడు. ఒక మనిషి ప్రాణం విలువ ఎంత? దావీదు అనుకున్నాడు, నేను రాజును కదా, నేను లేచిపోతూ ఉంటారు, పోతుంటారు. నీతిమంతుని యొక్క ప్రాణమున విషయమే దేవుడు విచారణ చేస్తాడు. ఇది వాక్యం చెప్తుంది ఈ మాట. యాకోబు పత్రిక మనకు ఒక మాట కనిపిస్తుంది, అందులో ఆడ కూడా ఒక మాట కనిపిస్తుంది. యాకోబు పత్రికలో ఒక మాట ఉందండి,
5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఏం చేయడండి? ఆ నాబోతు విషయమే నేను విచారిస్తానన్నాడు దేవుడు ఆహాబుతోటి. చంపుతున్నా ఏం చేయడు, మౌనంగా ఉన్నాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ ప్రాణం విషయమే దేవుడు లెక్క అడుగగలడు. ఉరియా ప్రాణం విషయమే దేవుడు ఏమడిగాడు? దావీదు యొక్క జీవితంలో తర్వాత తను పొందిన నష్టాలను మనం చూడగలం. నువ్వు పాపం చేస్తే పుట్టే బిడ్డ చచ్చును. ఏమయ్యాడు ఆ బిడ్డ? నువ్వు ఉపవాసం ఉండు, ఇంకేమైనా ఉండు కాక, నిర్ణయించింది దేవుడు, రాసి పెట్టాడు అంతే. అది వెనక్కి ఏం చేయలేదు ఇక దేవుడు. క్షణకాలం సుఖం కోసం 5 నిమిషాలు 10 నిమిషాల సౌఖ్యం కోసం నువ్వు వెళ్ళి పాపం చేసి వస్తే జీవితకాలానికి సంబంధించిన శిక్ష నీకు వేసాడు ఆయన. ఇక నువ్వు దాని గురించి ఏం మాట్లాడడానికి విచారణ ఉందా? తీర్పు తీర్చింది ఎవరు? దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీరిస్తే ఎవడికి వినపడదో కనపడదో అది వచ్చుద్ది అంతే. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు ట్యాక్లెస్ చేసి ఈయన ముందు పెట్టి ఏం చేశాడండి? ఆయన స్థలాల్లో ఉంచకుండా వేరే స్థలంలో పెట్టి ఏం చేశాడు? కొట్టించాడు. ప్రియులారా గమనించండి, నీ స్థానం కాకుండా వేరే స్థానంలో, నీ పని కాకుండా వేరే పని, నువ్వు ఆశించినా దాన్ని కోరుకున్నా దాని విషయంలో నువ్వు ముందుకొచ్చినా అది దేవుడు నిర్ణయించింది కాదు. కాబట్టి ఆత్మీయ మరణం తప్ప ఆత్మీయ జీవం అందులో ఏమాత్రమూ ఉండదు. ఎందుకు జీవం లేదు నీకు? ఎందుకు నీకు జీవం లేదు? నువ్వు ఉండాల్సిన స్థానంలో నీ పని విషయంలో నువ్వు లేవు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఇస్కరియోతు యోధాను గురించి చెప్పండి. తాను వెళ్ళవలసిన చోటికి పోకుండా, తెలుసు కదా మీకు అపోస్తల కార్యాల గ్రంథంలో అక్కడ రాసి ఉంటుంది, తాను వెళ్ళవలసిన చోటికి తాను పోకుండా తప్పిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తాడు దేవుడు? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది ఒకదానికైతే, నువ్వు ఇంకోటి చేస్తే నీ మనశ్శాంతి లేక ఊరిపోసం చత్తివి. దేవుడు ఆయన ఏ స్థానం ఇచ్చాడు? ఆయనకి అపోస్తలుడు ఉంది, ఆయనకి ఆ పేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తాను 12 మంది పేర్లు చెప్పాడు కదా, వాళ్ళల్లో ఉందా లేదా ఆయన పేరు? ఉంది. కానీ ఆయన ఈ లోకరాజ్యాన్ని కోరుకున్నాడు, అధికారాలను కోరుకున్నాడు. ఆయన పోయాడా లేదా? నిన్ను దేవుడు ఏర్పరచుకుంది ఒకటైతే నువ్వు కోరుకునేది మరి ఒకట. నెమ్మది లేదు. యేసుక్రీస్తు ప్రభువుని శిలువకు అప్పగించిన తర్వాత నెమ్మది లేక ఆయన ఉరిపోసుకొని కింద పడి ఏమయ్యాడు? పేగులు కూడా బయటకు వచ్చినాయని ఒక చోట ఉంది. చచ్చాడా లేదా? సాడ్నెస్. చాలా విచారకరమైన విషయం. యేసు ప్రభుతో తిరిగావు, యేసు ప్రభుతో తిన్నావు, యేసు ప్రభు అద్భుతాలు చూసావు, పక్కనే ఉండవు, అప్పగిచ్చావు యేసు ప్రభుని. ఎంత ద్రోహం ఇది! నెమ్మది ఉందా? మనశ్శాంతి ఉందా? చచ్చాడు. దేవుడు నిన్ను నిర్ణయించిన స్థానంలో ఉండి యోధా, నువ్వేదో కోరుకోకు లోకరాజ్యాన్ని. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే ఆయన పట్టుకొని బలవంతంగా రాజుగా చేయబోయారంట. అధికారాలు యేసుప్రభు కోరుకున్నాడా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు కనుక చూస్తే 15వ వచనంలో ఉంటుంది, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఇప్పుడు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, క్రైస్తవులు కూడా, అంటే ఈవెన్ పాస్టర్ గారులు కూడా. ఈ వచనం ఒకసారి చూడండి. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. సింపుల్ అంతే. లోక సంబంధమైన రాజ్యంగా ఏ యోదయం కోరుకున్నాడు మరి? ఈయనకు మంది ఫాలోయింగ్ ఉంది. ఈయన వెంట వెళ్తే మనకు కూడా ఏదో ఒక మంత్రి పదవో సంథింగ్ ఏదో ఒకటి వస్తుందో అందుకొచ్చాడు. కానీ ఆయనకి ఇచ్చిన స్థానం ఆయన ఎరగల. దానిలో నిలబడటానికి ఏం చేయలేదు, ఆయన ఇష్టపడలేదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మన స్థానంలో మనం ఉంటే
మనకు దేవుడు చెప్పిన స్థానంలో ఉంటే ఆ ఇస్కరియోతు యోధ ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య పోగొట్టుకున్నాడు. తన చోటును కూడా ఏం చేశాడు? ఆయన పోగొట్టుకున్నాడు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, నీ చోట్లో నువ్వు ఉండు, దేవుని పని చేయొచ్చు. నీ చోట్లో నువ్వు ఉండు, సౌందర్యంగా సంఘానికి కనిపిస్తావు. నీ చోట్లో నువ్వు ఉండు, జీవము పొందుతావు. నీ చోట్లో నువ్వు ఉండు, నీ అర్పణ, నీ బలి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అంగీకరిస్తాడు. నేను జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, ఇంకో మాట చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, త్వరగా. చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థలములో ఉండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఫలింపు. ఇక్కడ చిగురు అంట. ఏంటది? చిగురు. కాబట్టి చిగురు తర్వాత మొక్క అవుతుంది, మొక్క తర్వాత ఫలిస్తుంది. కాబట్టి మొద్దు కొట్టివేయబడింది, కానీ ఏమవుతున్నాడు? ఆయన మళ్ళీ ఎదుగుతున్నాడు, చిగురిస్తున్నాడు. జీవం ఉందంటారా లేదా? దాంట్లో మళ్ళీ ఫలించిందంటారా లేదా? మనం కొన్నిసార్లు వరి కోసేస్తాం, వరి కోస్తే నాము వస్తుంది. మళ్ళీ ఆ నాము కూడా గేదెలు మళ్ళీ మేస్తాయి. దంటు ఉంటుంది, దంటు కోసేస్తావు, ఆ దంటు కిందకల్లా కోసినా మళ్ళీ దానిలో మళ్ళీ మొక్క వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనకు కోసి మళ్ళీ గేదెలకి వేసుకోవచ్చు. నేనేం జ్ఞాపకం చేస్తానంటే, ఇది ఫలించింది, తీసేసాం, అయిపోయింది, కోసేసాం కాదు, మళ్ళీ ఫలించింది అది. నీ జీవితంలో ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటివి వచ్చినా నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు చింతనందవు, కాపు మానవు, దాని స్థలంలో ఉండదు. ఏమవుతుంది? నీటి కాలువలో యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఎప్పుడు దుష్టుల ఆలోచన చొప్పు నడవగాక, అపవాసులు కూర్చుండే చోట కూర్చోగాక, తర్వాత ఏముంది? పాపులు మార్గం నడవగాక. మన నడక, మన ఆలోచన, మన పడక అంతా చూస్తున్నాడు ఎవరు? ఏ ఆలోచన చేస్తున్నావు నువ్వు? నువ్వు చెయ్యాల్సిన ఆలోచన చేయి. నువ్వు ఉండాల్సింది నీటి కాలువ యోరానుండు. నీవు ఆకు వాడవు, నీ కాలమందు నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. నీ కాలమందు నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. ప్రియులారా గమనించండి, మనం ఎందుకు ఫలించట్లేదు అంటే, నీకు దేవుడు చెప్పిన స్థలంలో నువ్వు ఉండటంలే, నీకు దేవుడు చూస్ చేసినటువంటిది నువ్వు ఎన్నుకోవటంలే. తన స్థలములో ఉండి చిగురించింది, లేకపోతే చిగురు వచ్చింది. అతడే నా ఆలయమును కట్టును. బాగా గమనించాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? బేతేల్లో కట్టాలి నువ్వు బలిపీఠం. నేను చెప్పిన స్థలంలో ఉండాలి నువ్వు. ఆ రాయిని నివసించి, మీరు చదవండి అక్కడ ఏమనుందో. 35వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం ఏమనుంది అక్కడ? ఎక్కడి నుంచి లేవాలి నువ్వు? సుక్కోతు నుంచి లే, కొన్న స్థలం నుంచి లేగాలి, పాకల నుంచి లేగాలి. నువ్వు ఉండటానికి లేదు. వరహాతో కొన్నావో, డబ్బులు పెట్టి కొన్నావో, ఏం కొన్నావో, ఇది నేను కోరుకుంది కాదు. నువ్వు ఇక్కడి నుంచి లేవాలి. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నీ సొత్తు కాదు. నేను కొన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈరోజు మనతో అంటాడు దేవుడు ఈ మాట. నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయాలి? లేవాలి. యాక్చువల్గా 28వ అధ్యాయంలో వెళ్ళేటప్పుడే దేవుడు ఆపొచ్చు ఆయన్ని. ఏమని? లాభం దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? ఆయనకి ప్రత్యక్షత ఉందా లేదా? ఆయనకి నిచ్చెన మీద దేవతలు ఎక్కి దిగడం చూసారా? ఇది ఇక్కడ దేవుని స్థలం, ఇది పరలోక గవిని అన్నాడా లేదా ఆయన? కానీ ఆయన పోనిచ్చాడు దేవుడు. పోయాడు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అంతా అయింది. అక్కడ కనుక మామ అంతా బాగానే ఉంటే, బామర్దులు బాగానే ఉంటే అసలు లేచేవాడు కాదు మనోడు అసలు లేచేవాడు కాదు. వాళ్ళు లేచిన కాడి నుంచి ఏం చెప్తున్నారు? వచ్చాడు మన దగ్గర అంతా సంపాదించుకు తినిపోతున్నాడు అంటున్నారు వాళ్ళు. అవునా? అత్తగారింటో ఉంటే ఏమాత్రం విలువ ఉంటుంది? ఏదో ఒక రోజు రాదు. ఇప్పుడు ఆయనకు ఆ మాటలు నొప్పి కలిగించాయి, బాధ కలిగించాయి. ఇప్పుడు ఎప్పుడైతే బాధ కలిగిందో అవకాశం దేవుడు తీసుకుని అంటున్నాడు, నువ్వు లే నుంచి అన్నాడు. నిజమే. తన భార్యలతో వచ్చి చెప్తున్నాడు,
ఇంత కష్టం చేసినా ఇదిగో మీ అన్నలు ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశారు, వెళ్ళిపోదాం పదా అని. చూడండి, దేవుడు అన్నీ అట్ట తీసుకొచ్చాడు. దాదాపు చాలా సంవత్సరాలు, దాదాపు 21 సంవత్సరము ఆయన సిద్ధపరచబట్టానికి పట్టిన టైం అది. నువ్వు ఉండే స్థలం ఇది కాదు. ఇక్కడ లేచినాడు, మళ్ళీ సుక్కోతలు ఆగిపోయినాయి. ఇది కాదు నీ స్థలం, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆడికి పోవాలా? లేపుకుంటూ వెళ్తున్నాడు దేవుడు ఎవరిని? లోబడ్డాడు కాబట్టి లేపాడు, లోబడకపోతే నిన్నాడు వదిలేస్తాడు. లోబడ్డాడు కాబట్టి ఏం చేశాడు? యాకోబుని లేపుతూ పోయాడు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, పా ఎక్కడికి బా? బేతేలుకు బా. చదవండి, ఆ మొదటి వచనం ఏముందో? నివసించి. ఏముంది అక్కడ? అక్కడ ఏం చేయాలి? నువ్వు నివసించాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన స్థలంలో జీవం ఉంటుంది, దేవుని బలి అంగీకారం అవుతుంది. మనం చేసే పని దేవుడు ఏం చేస్తాడు? మన పనిని దేవుడు అంగీకరిస్తాడు. సౌందర్యం ఉంటుంది, ఫలింపు అనేది ఉంటుంది. కాబట్టి ఆ చోటును మనం ఏం చేయాలి? గుర్తించాలి. మీరు ఇందాక ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయలేదు అనుకుంటే దాటి వచ్చేసాను. సుక్కోత్ అనే చోట ఆయన కంటికి కనిపించింది ఆ ప్లేస్ గురించి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలోనే ఏముంటుందంటే, నీకు కంటికి కనిపించిందంతా నువ్వు చేయకూడదనే మాట కూడా ఉంటుంది. నీ కంటికి కనిపించిందంతా నువ్వు చేయకూడదు. ఎన్నో వచనమ్మా? ఎన్నో వచనం అంటే 8వ వచనం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్టు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు, నాకు కనిపించింది, నాకు ఈ డ్రెస్ వేయాలనిపించింది, నాకు ఇట్టు ఉండాలనిపించింది, నాకు ఇట్ట చేయాలనిపించింది, కుదరదు అంతే. వాళ్ళందరూ నేను అట్నే ఉంటాను, వీళ్ళందరూ ఉన్నారు ఎట్నే ఉంటాను నేను, ఇది ఫ్యాషను, ఇవన్నీ అనవసరమైన విషయాలు. దేవుడు చెప్పిందే చేయాలి. మనుషులు వివిధ రకాలుగా మారుతారు, వాళ్ళు చేసేది ఎన్నెన్నో చేస్తారు. నువ్వు వాళ్ళని చూసి నువ్వు మార్చుకోవక్కర్లే. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఇక్కడ కంటికి యుక్తమైనదంతా నువ్వు చేయకూడదు అంతే. నీ కంటికి కనిపించింది చేయకూడదు, దేవుడు చెప్పిందే చేయాలి. మేము వెలుచూపుని బట్టి వెళ్ళాం, విశ్వాసాన్ని బట్టి నడుస్తామన్నాడు పౌలు. దేన్ని బట్టి వెళ్తాడంట ఆయన? వెలుచూపుని బట్టి పోం, చిత్తానుసారంగా వెళ్తామన్నాడు ఆయన. నేను ఇక్కడ మళ్ళీ ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను రండి. ఆదికాండం 35వ అధ్యాయం. 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడానికి ప్రత్యక్షత కావాలి. ఏం కావాలి చెప్పండి? ఈ మాట. దేవుని యొక్క ప్రత్యక్షత నీకు ఉండాలి. నీకు కనపడిన దేవుడు, ఆ పదాన్ని చూడండి ఏమనుంది? నీకు కనపడిన దేవుడు ఆయన. ఏ దేవుడు ఆయన? నీకు ప్రత్యక్షుడైన దేవుడు. సంఘాలు కూడా చాలామంది కడతారు, ప్రత్యక్షత లేదు, ఏమీ లేదు, నాకు తోసింది కొట్టు పెట్టినట్టు, లేకపోతే అది పెట్టినది పెట్టినట్టు. కుదరదు, ప్రత్యక్షత ఉండాలి. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, దేవుడు చెప్పినట్టు మనం ఏం చేయాలి. ఇక్కడ ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఇంకా నా టైం అయిపోయింది, నేను అందుకే ఫాస్ట్గా వస్తాను. ఇప్పుడు ప్రత్యక్షతను గురించి ఏ దేవుడు అంటండి? ఈయన కనపడిన దేవుడు. ఈ పదం ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షత ఉండాలి. సెకండ్ థాట్ ఇది. నేను దీని మీద వివరం వెళ్ళలేదు, ఇంకా ముందుకు వస్తాను. నేను మూడో మాట, 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ, నేను ఇంకో మాట చెప్పి ఈ మాట చెప్తాను అనమాట. చదవండి 2-3 వచనాలు ఒకసారి. ఇక్కడేముంది? పరిశుద్ధతను గురించి మాట్లాడాడు. బలిపీఠం కట్టడానికి ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలి. ఇందాక నేను చెప్పిన పదం ఇంకోటి కూడా ఇక్కడే ఉంది 2-3 వచనాల్లో. తన ఇంటి వారితోనూ. ఏమండి? నువ్వు ఒక్కడో కడితే సరిపోదు, నీ ఇంటి వారితోనూ. ఈ పదాన్ని కూడా గమనించాలి. కాబట్టి నీ ఇంటి వారితో కట్టాలి, నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ మాట కూడా చూడాలి. ఇంకా కిందకు వద్దామండి, ఇంకో మాట చూద్దాం.
చూడండి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము, మార్గమున నాకు తోడయుండిన దేవుడికి అక్కడ నేనేం కట్టాలి? బలిపీఠము కట్టాలి. ఈయనకి సహవాసం ఉంది దేవునితో. బలిపీఠం కట్టడానికి ఏముండాలి? ఆయన ఎవరు నేనెవరు అనకూడదు. ఆయనకి ఈయనకి ఫ్రెండ్షిప్ ఉంది. తోడై ఉన్న దేవుడు ఆయన. నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నా. సహవాసం. నీతో దేవుడు సహవాసం ఉందా? దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలం అయింది? దేవుని తోడుందా అంట? నిశ్చయిత ఉందా? నిశ్చయముగా ఆయన నాకు తోడై ఉన్నాడు. యాకోబుతో దేవుడు ఉన్నాడు కాబట్టే బలిపీఠం కట్టడానికి యోగ్యుడైన. ఇక్కడ మీరు ఈ మాట చూస్తున్నారు, నాకు తోడై ఉన్నటువంటి దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే మాట్లాడుతున్నాడు ఆయనతోటి దేవుడు. ఏం చేస్తున్నాడు దేవుడు ఆయనతోటి? ఆయన స్వరం వింటున్నాడు యాకోబు. ఏది మన బలిపీఠం? ఇప్పుడు నేను ఈ మాటను జ్ఞాపకం చేశాను కదా. ఈ బలిపీఠాన్ని ఆయన ఏం చేశాడు? కట్టేటప్పుడు అన్ని దేవతలు బారేశాడు. వాళ్ళు శుచి చేసుకున్నారు, వస్త్రాలను మార్చుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సెట్ అయిపోయారు. వెళ్ళి బలిపీఠం కట్టారా లేదా? చూడండి, 35వ అధ్యాయంలో ఆ బేతేలుకు ముందు పేరు లూజ్ అనంట. ఆ లూజ్ అనేదానికి ఏం పేరు పెట్టారంటే యాకోబు, మీరు కింద చదువుకున్న తర్వాత ఉంటుంది, ఆ స్థలానికి పేరు పెట్టింది యాకోబే, బేతేలు అని. 15వ వచనం చూడండి ఏమనుందో. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేల్ అనే పేరు పెట్టాడు. ఏం పేరు అది? బేతేలు. ముందే కనిపిస్తుంది కదా అంటారేమో, ముందే కనిపిస్తుంది కదా అని అంటారేమో. బేతేల్ అనే పేరు ఆయన పెట్టిన తర్వాతే పుస్తకం, ఈ గ్రంథాన్ని ఏం చేయబడింది? రాయబడింది. అర్థం అవడానికి బేతేల్ అంటా వచ్చారు. ఈయన ఆ చోటికి ఏమని పేరు పెట్టాడు చెప్పండి? బేతేలు. తర్వాత బలిపీఠాలకు కూడా ఆయన ఏం పెడుతున్నాడు? పేర్లు పెడుతున్నాడు ఆయన. ఇక్కడ కట్టిన బలిపీఠానికి ఏమని పేరు? బేతేలు దేవుడు. ఎలోహి ఇస్రాయేల్ అనేది ఇందా చూస్తే, ఇక్కడ బేతేల్ అనే పేరు పెట్టాడు ఆ బలిపీఠానికి. ఎక్కడ కట్టారు బలిపీఠం? చూడండి, ఇక్కడ 7వ వచనం మీరు చూస్తారు. అతడు తన సహోదరుని ఎదుట పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన మాట ఇక్కడ కూడా చెప్పాడు. కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఈయన బలిపీఠాలకు పేరు పెడుతున్నాడు, స్థలాలకు కూడా ఏం పెట్టాడు? ఈయన పేరు పెట్టాడు. దేవుడు ఒకసారి 32వ అధ్యాయంలో యాకోబుకి ఇశ్రాయేల్ని పేరు పెట్టాడు, మళ్ళీ రీనేమ్ పెడుతున్నాడు. అక్కడ మళ్ళీ అదే పేరుని మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? కింద చెప్తాడు 10వ వచనం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరేంటి చెప్పు? ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. 32వ అధ్యాయంలో చెప్పాడు ఆ మాట. మళ్ళీ 35వ అధ్యాయంలో కూడా మళ్ళీ ఆ పేరు ఏం చేస్తున్నాడు? ఆయన కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు, నీ పేరేంటిది ఇప్పుడు? పేరు మార్చట్లేదు, నువ్వు పొరపాటు చేసావు, సుక్కోతులు బలిపీఠం కట్టావు, అయినా నేను ఆ పేరుని ఏం చేయట్లేదు, మార్చట్లేదు, తీసేయట్లేదు. నేను మళ్ళీ నీకేమని పేరు పెడుతున్నాను? నేను మళ్ళీ నీకేమని పేరు? అదే పేరు, ఇశ్రాయేల్ అనే పేరే పెట్టాడు. నేను ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ స్థలానికి వచ్చాను. చూడండి, నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, బలిపీఠం యాక్సెప్టబుల్ ఎలా అయింది, ఎలాగ అంగీకరించాడు ఆయన. ఇందాక బలిపీఠం కట్టిన తర్వాత ఎందుకు అంగీకరించలేదు చెప్తానని చెప్పాను. ఈ బలిపీఠం కట్టిన తర్వాత 9వ వచనం చూడండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతను ఏం చేశాడు? అది సంగతి. ఏమండి 33వ అధ్యాయంలో ఎలోహి ఇశ్రాయేల్ అన్న తర్వాత బ్లెస్సింగ్ ఏడుంది? అక్కడ దేనా చేర్చబడింది. అక్కడ మీకు అర్థమైందా? తన కూతురు ఏం చేయబడింది. ఇక్కడ ఏం చూస్తాం మనం? ఆయన కట్టిన బలిపీఠం దేవుడు అంగీకరించి అతను బ్లెస్ చేశాడు, అతనికి ప్రత్యక్షతనిచ్చాడు. ముందు ప్రత్యక్షత ఉంది, తర్వాత కూడా ఏముంది? ప్రత్యక్షత ఉంది. ఇంకా ఎక్కువ ప్రత్యక్షత. వెళ్ళాల్సిన మార్గాల గురించి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయనకి చెప్తున్నాడు. మీరు కనుక చూస్తూ వస్తే ఆయన అక్కడ ప్రత్యక్షుడయ్యాడు అని మాట చూస్తాం. 11 కూడా చూడాలి ఇప్పుడు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగుతుంది, రాజులు నీ గర్భవాసమున పుడతారు,
ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చూస్తాం, దేవుడు ఆయన బ్లెస్ చేశాడు, తన ఫ్యామిలీ గురించిన బ్లెస్సింగ్స్ కూడా చెప్పాడు. బలిపీఠం అంగీకరించబడింది అంటారా లేదా? మనం అంగీకరించబడితే మనకు ప్రత్యక్షత ఉండాలి. మనం అంగీకరించబడితే, మన హృదయం అంగీకరించబడితే, మన జీవితం అంగీకరించబడితే మనతో దేవుడు మాట్లాడుతూ ఉండాలి. ఏ బలిపీఠం కడుతున్నాం మనం? అక్కడ మాటలు లేవు, ఎలోహి ఇశ్రాయేల్ ఉన్న చాట కష్టమే వచ్చింది. వాళ్ళందరూ వెళ్ళి ఆ దేశంలో వాళ్ళందరిని ఏం చేశారు తర్వాత మీకు తెలుసు. దేనా విషయంలో వాళ్ళు అట్లా చేశారని వాళ్ళ సహోదరులు వాళ్ళందరిని ఏం చేశారో తెలుసు. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క సన్నిధి బలిపీఠం కట్టిన తర్వాత తగ్గలేదు, కొనసాగుతూ వచ్చింది. ఎవరికి? ఇక్కడ యాకోబు జీవితానికి. మీ తర్వాత చూస్తే ఇక్కడ రాహేలు మరణించడం చూస్తారు మీరు. బెత్లెహేం మార్గంలో ఏమైంది? ఆమె ఎప్పుడు మరణించిందో చెప్పాలి. ఆ బలిపీఠం కట్టిన తర్వాతే, శుచి చేసుకున్న తర్వాతే. ఏం చేసుకున్నారు కుటుంబం అంతా? వాళ్ళ మరణానికి ముందు ఏం చేసుకున్నాడు? కుటుంబాన్ని శుచి చేసుకున్నాడా లేదా? ఆడొక స్తంభం కట్టి మళ్ళీ ఆడొక స్తంభం కట్టాడు, ఆడొక స్తంభం కట్టాడు. ఆయన స్తంభాలు కడుతూ వచ్చాడు. స్తంభాల గురించి కూడా ఉంది బైబిల్లో. కాబట్టి నూనె పోసాడు అక్కడ. ఇక్కడ మళ్ళీ సమాధి మీద ఏం కట్టాడంట? రాహేలు సమాధి మీద స్తంభం కడతాడు. సరే అండి, నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తానంటే, మన జీవితం దేవుడు ఏం చేయాలి? మన మరణానికి ముందు మనం అంగీకరించబడాలి. రాహేలు చక్కగా శుచి చేసుకుంది, వాళ్ళ కుటుంబం అంతా సెట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె పరమునకు వెళ్ళిపోయింది. ఎవరిని ప్రేమించాడు? ఆమె ముందు వెళ్ళిపోయింది. ఎంత ప్రేమించాడు, బహుగా ప్రేమించాడు అన్న ఆమె ఏమైందంట ముందుగా? చాలా దుఃఖమా కాదా? మీ తర్వాత చూడండి అవన్నీ. సరే, నేను ఇక్కడ పోవట్లేదు. నేను ఒక్కటే చెప్పానండి, మనం బలిపీఠం కట్టడం అంటే మన జీవితాన్ని దేవుడికి మనం ఆరాధన చేయడం, మన జీవితాన్ని దేవుడికి, మన హృదయాన్ని దేవుడికి ఏం చేయడం? అర్పించడం. నీ జీవితం ఎట్లుంది? నీ హృదయం ఎట్లుంది? సొంత పోకడలతోటి, సొంత ఆలోచనలతోటి చేస్తే ఇప్పుడు కనిపించదు నష్టం, కనిపించే రోజు కనిపిస్తుంది నష్టం. అందుకే దేవుడి హెచ్చరిక మనకు చేస్తున్నాడు. మనం బలిపీఠం కట్టే వాళ్ళంగా ఉండాలి, కానీ రాజుల గ్రంథంలో చెప్పబడినట్టు పడద్రోసిన వాళ్ళంగా ఉండకూడదు. నీ బలిపీఠం ఏమైపోయింది? కట్టావా? పడిపోయిందా? ఏది మన బలిపీఠం? బలిపీఠాలను తిరిగి ఏం చేశాడు? ఏలియా కట్టాడు. మళ్ళీ పడిన బలిపీఠాన్ని తిరిగి ఏం చేశాడు? కట్టాడు. బలిపీఠాలను కట్టాలి, ఉన్నత స్థలాలు కాదు కట్టాల్సింది. అవి కూడా ఉన్నాయి, రాజులు కట్టారు ఉన్నత స్థలాలు, అవి కాదు కట్టాల్సింది. లోకానికి బలిపీఠం కాదు, హృదయం కట్టాల్సింది. దేవునికి ఏం కట్టాలి? బలిపీఠం. కడుతున్నావా బలిపీఠాలు? దేవుడు చెప్పింది వింటున్నావా? మళ్ళీ నేను ఇక్కడ ముగిస్తున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు బల దగ్గరకు వచ్చే ముందు నా జీవితం దేవుడికి, నాకు ఇష్టపూర్వకంగా ఉండటం కాదు, నా ప్రభువుకి నేను ఇష్టపూర్వకంగా బ్రతకాలి. నా మాటలు వింటున్నాడు, నా ఆలోచనలు ఆయన చూస్తున్నాడు, నన్ను ఆయన అంగీకరించాలి. ఇది మన హృదయంలో కలిగి ఉండాలి. నేను ఎలాంటి బలిపీఠం కడుతున్నాను? నాకు ఇష్టమైన సుక్కోతు దగ్గర ఎలోహి ఇశ్రాయేల్ కడుతున్నానా? బేతేలు కడుతున్నానా? ఏది కడుతున్నావో నువ్వే ఆలోచించుకో ఒకసారి. ప్రభు బల దగ్గరికి వెళ్తాం, మోకాళ్ళ మీదకి వస్తాం.